హలో గైస్, నా పేరు మైత్ర బాగట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ రోజు మ్యాచ్ తర్వాత ఈ ఐపీఎల్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. అంటే రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది అనమాట. ఐపీఎల్ ఇంకా 15 మ్యాచ్లే పెండింగ్ ఉన్నాయి ఈ ఐపీఎల్లో. కానీ ఇప్పటికీ కూడా ఆ 2 స్థానాల కోసం 6 టీములు కొట్టుకునే పరిస్థితి అయితే ఉందన్నమాట. అట్లీస్ట్ ఒక 5 టీములు అయితే కొట్టుకునే పరిస్థితి అయితే ఉంది. సో దట్స్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. సీరియస్లీ అసలు ఈ సీజన్ ఉన్నంత ఇంటెన్స్ ఏ సీజన్ కూడా లేదని అయితే నాకు అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ కూడా ఇంత ఇంటెన్స్గా అయితే లేదు. సో మనకి కొన్ని మ్యాచ్లు ఒక 50 మ్యాచెస్ ఆ టైంకి వచ్చేసరికి మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. బట్ ఈ సీజన్ మాత్రం అసలు ఎక్కడా కూడా క్లారిటీ అనేది ఏమాత్రం రావట్లేదు అనమాట. సో నాకైతే మాత్రం అసలు ఈ సీజన్ చాలా బెటర్గా అనిపిస్తుంది. బేసిక్గా ఒకవేళ ఈరోజు మ్యాచ్ కనుక ఎస్ఆర్హెచ్ గెలిచేసి ఉండుంటే వాళ్ళు 4th ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ నిన్నటి మ్యాచ్ వాళ్ళు 3rd ప్లేస్కి వెళ్ళిపోయేవారు. నిన్నేమో సిఎస్కే గెలిచింది కాబట్టి వాళ్ళు 4th ప్లేస్లో ఉండేవారు. ఇంకా సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, డీసీ ఈ 4 టీములకే ఛాన్స్ ఉండేది. ఇంకా ఆర్సీబీ కంప్లీట్గా అవుట్ ఆఫ్ రేస్. 3% ఛాన్స్ ఉంది బేసిక్గా ఆర్సీబీకి. ఆ 3% కూడా లేకుండా పోయేదనమాట. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఆర్సీబీకి ఆ 3% ఛాన్స్ ఇంకా స్టిల్ అలాగే ఉందన్నమాట. అది ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. సో ఏందో మొత్తానికి అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది మొత్తం ఐపీఎల్ అంతా కూడా. అండ్ నాకు ఈరోజు మ్యాచ్లో సీరియస్లీ చెప్తున్నాను, నాకు రోహిత్ శర్మ విషయంలో చాలా అంటే చాలా ఎక్కువ డిసప్పాయింట్మెంట్. మీరు ఏమన్నా అనుకోండి, అంటే ఐపీఎల్లో ఆడతాడు, ఐపీఎల్లో సరిగ్గా ఆడడు, ఇంటర్నేషనల్లో బాగా ఆడతాడు అంటే పోనీ ఇంటర్నేషనల్లో కూడా T20స్లో రోహిత్ శర్మ ర్యాంక్ పెద్ద ఏం లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ 51 ఉంది. సో మనం ఇప్పుడు ఏదైతే ఫామ్ కంటిన్యూ అవుతుందో సో దాన్నే మనం ఫర్దర్గా ఎట్లా ఆడతాడనే దాన్ని బట్టి కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద బౌలర్లే ఉంటున్నారు అక్కడ. ప్యాట్ కమిన్స్ ఉంటున్నాడు. ఇప్పుడు మరి ప్యాట్ కమిన్స్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలరు. అండ్ నటరాజన్ బౌలింగ్ వేసాడు. బేసిక్గా నటరాజన్ మిచెల్ స్టార్క్ టైప్ అనుకోవచ్చు. ఆ లెవెల్ యార్కర్స్ అవన్నీ పడుతూ ఉంటాయి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలరే కాబట్టి సో ఒక స్టార్క్కు ఆపోజిట్గా ఆడుతున్నట్టు, ఒక ప్యాట్ కమిన్స్కు ఆపోజిట్గా ఆడుతున్నట్టు. అండ్ ఇంకా తర్వాత భువనేశ్వర్ని అయితే మనం ఇంకా ఎవరితోని కంపేర్ చేయలేము. తన లెవెల్ ఆఫ్ స్వింగ్ ఇంకెవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ కైండ్ ఆఫ్ బౌలింగ్ తనదైన రోజు. ఇంకా సో అలాగే మొత్తం అందరూ టాప్ బౌలర్స్ మీదే ఆడుతున్నాడు కదా ఇప్పుడు. సో మరి ఇక్కడ ఏ పర్ఫార్మెన్స్ అయితే ఉందో దీన్నే మనం ఫర్దర్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో నాకైతే ఇంకా రోహిత్ శర్మ విషయంలో బాగా డిసప్పాయింట్మెంట్. అంటే 2 మ్యాచ్లే, ఒకటి 105 నాట్అవుట్, ఇంకొకటి 40స్లోనే ఎంతో కొట్టడం జరిగింది. ఈ 2 మ్యాచ్లు తప్పిస్తే బేసిక్గా రోహిత్ శర్మ నుంచి పెద్దగా ఏం లేదు. ఈ ఐపీఎల్ మొత్తానికి 12 మ్యాచ్లు ఆడి 330 రన్స్ అయితే కొట్టడం జరిగింది. సో చాలా తక్కువ. అంటే ఇంకా డే బై డే అది ఇంకా తగ్గిపోతుంది యావరేజ్. సో ఏంటో మరి. అంటే బేసిక్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూస్తున్నాను నేను. ఏమని అప్పుడెప్పుడో హార్దిక్ పాండ్యా ఒక మాట అన్నాడు, ఐపీఎల్లో 2 రకాల టీములు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి జెడ్ వరకు అన్ని రకాల రిసోర్సెస్ ఇచ్చి ఆడమని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ టీము అని చెప్పి అనడం జరిగింది. సో ఇప్పుడు అన్ని రిసోర్సెస్ ఇస్తున్నాము, మరి నువ్వు ఆడించి చూపించు అనే కైండ్ ఆఫ్ రీల్స్ ఉంటాయి కదా. సో అవి చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. నాకు అది చూసినప్పుడు నాకు అనిపించింది, అప్పుడు అందరూ బాగా ఆడేవారు, ఇప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారు? రోహిత్ శర్మ బాగా ఆడట్లేదు. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, ఈ మ్యాచ్ బాగా ఆడాడు. బట్ ఆ మధ్య మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ కూడా కొన్ని మ్యాచ్లు త్వరగా అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ స్టార్టింగ్లోనేమో లేడు కూడా. సో అదొకటి జరిగింది. అండ్ టిమ్ డేవిడ్ ఎప్పుడు ఆడతాడో టిమ్ డేవిడ్కే తెలియదు. అలా ఉంటుంది పరిస్థితి. అండ్ హార్దిక్ పాండ్యా వరస్ట్ బ్యాటింగ్ లైనప్లో ఉన్నాడు, అది కన్ఫామ్ అది. సో ఇంకా ఇషాన్ కిషన్ కూడా అలాగే తయారాడు, ఎప్పుడు ఆడతాడో తెలియట్లేదు. నామన్దీర్ ఘోరంగా ఆడాడు ఇవాళ మ్యాచ్. తిలక్ వర్మ కొంతవరకు బెటర్, అంటే సపోర్ట్ ఇచ్చాడు. సో అది నాకు కొంతవరకు బాగా అనిపించింది. సో ఏ టు జెడ్ రిసోర్సెస్ ఏమున్నాయి? సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు బాగా ఆడాడు అంతే నాకు తెలిసి ఈ సీజను. నాకైతే అదే అనిపిస్తుంది. నాకు ఇంకా అది ఏంటో మొత్తం హార్దిక్ పాండ్యాని బ్లేమ్ చేయడానికి లేదు. కాకపోతే హార్దిక్ పాండ్యా చేసే వాటికి ఏదైతే తనకి హేటెడ్ వస్తుందో అది జస్టిఫైడ్, అందులో నో డౌట్. ఇప్పుడు తిలక్ వర్మను ఒక మ్యాచ్లో బ్లేమ్ చేయడం కానీ, లేదంటే క్యాప్టెన్సీ కోసం వచ్చేయడం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఆబ్వియస్లీ దానికి తప్పులేదు. కానీ ఇప్పుడు హార్దిక్ పాండ్యాని బ్యాటింగ్ పరంగా కూడా ఫినిషింగ్ ద ఎంఐ అంటే మర్చిపోయాడు తన ఫినిషర్ అనే విషయం, ఇట్లాంటి పాయింట్లో కూడా ట్రోల్ చేస్తున్నారు కదా. ఆ మాటకు వస్తే రోహిత్ శర్మ ఏం ఆడుతున్నాడు అసలు? నేను మొన్న మ్యాచ్లోనే చెప్పాను, మొన్న వీడియోలో
ఆయనకి ఈ రోజు మ్యాచ్ కూడా మళ్ళీ అదే చేశాడు రోహిత్ శర్మ. అలాగే ఉంది పరిస్థితి, ఏం చేయలేము ఇంకా. సో ఎనీహౌ మొత్తానికైతే మాత్రం మ్యాచ్ అయితే బాగానే అయింది. అంటే ఎంఐ వాళ్ళు బాగా ఆడి గెలిచారు, ఎస్పెషల్లీ సూర్యకుమార్ యాదవ్. షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. అంటే ఎక్కడా కూడా సరే ఇంకా మనం ఒక మంచి పొజిషన్కి టీముని తెచ్చేసాం కదా, సో ఇంకా మనం ఒక ఎలాంటి షార్ట్ ఆడి అవుట్ అయిపోయినా పర్లేదులే, బట్ యూనో డిఫరెంట్గా ట్రై చేద్దాం ఈ కైండ్ ఆఫ్ పాయింట్లో లేడు. బాగా పద్ధతిగా ఆడుతూ వచ్చాడు. 12 4లు 6 సిక్సర్లు అంటే పెద్ద విషయం. 12 4లు 48, 6 సిక్సర్లు 36. అక్కడే బాగా కొట్టాడు. 84 రన్స్ అక్కడే వచ్చేసినాయి. సో బాగా ఆడాడు అనిపించింది నాకైతే మాత్రం. సూర్యకుమార్ యాదవ్ బేసిక్గా ఎప్పుడు ఇలాగే ఆడతాడు, అండ్ ఈరోజు అలాగే ఆడటం జరిగింది. కాకపోతే ఏంటంటే కొన్ని మ్యాచ్లు ఏంటంటే తను ఎప్పుడు ఎలాగ ఆడతాడో అలా ఆడడు, అలాంటప్పుడు తక్కువ స్కోర్కి అవుట్ అయిపోతారు అంతే, అంత మించి ఇంకేయట్లేదు. సో అదనమాట పరిస్థితి. సో ఎనీహౌ మొత్తానికైతే మాత్రం మ్యాచ్ చాలా ఇంటెన్స్గా సాగింది. అండ్ ఒకసారి మ్యాచ్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. బేసిక్గా ఇది మ్యాచ్ వాంకడేలో జరిగింది. ముంబై వాళ్ళే టాస్ గెలిచారు. సో వాళ్ళు ఇంకా బౌలింగ్ తీసుకున్నారు. నాకు ఏమనిపించింది అంటే, ఒరే ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడల్లా ఎస్ఆర్హెచ్ చాలా అంటే చాలా పవర్ఫుల్ టీం కదా, అట్లాంటి టీంకి ఫస్ట్ బ్యాటింగ్ అట్టించారే, హార్దిక్ పాండ్యా ఏం ఆలోచిస్తున్నాడు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే నాకు సీరియస్గా అదే వచ్చింది నాకు. అండ్ వాళ్ళు గట్టి కొడతారు అనే ఫీలింగ్లోనే ఉన్నాను. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు కేవలం ఇద్దరు ఫారినర్స్తోనే మ్యాచ్ ఆడటం జరిగింది. టిమ్ డేవిడ్, తుషారా వీళ్ళిద్దరే ఫారినర్స్ ఉన్నారు. డెవాల్డ్ బ్రూవిస్ని, రొమారియో షెపర్డ్ని వీళ్ళిద్దరిని కూడా ఇంపాక్ట్ ప్లేయర్స్ కింద పెట్టారు, సబ్స్టిట్యూట్స్ కింద. నాకు అర్థం కాలంటే ఆ ఆప్షన్లో పెట్టారు. అది ఏంటది, నలుగురు ఫారినర్స్ని ఆడించుకోవచ్చు కదా, అట్లా ఆడించకుండా ఎందుకు ఇద్దరితోనే దిగారనేది నాకు అర్థం కాలేదు. ఇది ఏం సెలక్షన్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు, సీరియస్లీ వచ్చింది నాకు మ్యాచ్ స్టార్టింగ్లో చూస్తున్న టైంలో. మ్యాచ్ అయితే గెలిచారు అదృష్టవశాత్తు, అది వేరే విషయం. కానీ బట్ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట, ఏంటి ఇలాగా ఎందుకు ఆప్షన్ ఉన్నా కూడా వాడుకోవట్లేదు ఏంటి, అంతమంది పోనీ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, పోనీ అమర్దీర్ ఏమైనా గొప్పగా ఆడేస్తున్నాడు అంటే అది లేదు కదా. లాస్ట్ మ్యాచ్ మన నుంచి పెద్దగా ఏం లేదు, అదేదో డెవాల్డ్ బ్రూవిస్ని తీసుకోవచ్చు కదా, నాకు అదే అనిపించింది నాకు. సో ఏందో ఈ సెలక్షన్ ఏందో అనిపించింది నాకు. వీళ్ళు బాగానే వాడుకున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు, హెడ్, క్లాసను, జాన్సన్, కమిన్స్ నలుగురు ఉన్నారు, సరిపోయింది వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కాదు నన్ను అడిగితే జాన్సన్ ఏంటంటే బౌలింగ్ పరంగా కూడా హెల్ప్ అవుతారు కాబట్టి ఓకే, కానీ ఆల్రౌండర్ కదా మరి. కాకపోతే గ్లెన్ ఫిలిప్స్ని తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు జాన్సన్ బదులు. బట్ మరి చూడాలి మరి ఇంకా ఏం చేస్తారు మరి ఇంకా. ఎనీహో మొత్తానికైతే మాత్రం వీళ్ళది సెలక్షన్ నాకు అర్థం కాలేదు, బట్ మ్యాచ్ అయితే గెలిచారు కాబట్టి ఓకే అనుకోవడమే, ఇంకా అది పరిస్థితి అనమాట. అండ్ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్స్ ఏం వాడలేదు ఎంఐ వాళ్ళు. సో అవసరం రాలేదు అంతే, ఎందుకంటే వీళ్ళే కొట్టేశారు కాబట్టి ఇంకా అక్కడ వరకు సిచ్యువేషన్ రాలేదనమాట, అది మ్యాటర్. సో వీళ్ళు బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. ట్రావిస్ హెడ్ నేను ఆడనన్నట్టే ఉన్నాడు, ఒకసారి ఏమో అవుట్ అయిపోయాడు, అది నోబాల్ అయింది. పాపం యంగ్స్టర్ బౌలరు నోబాల్ అయింది. ఆ తర్వాత ఇంకోసారి క్యాచ్ ఇస్తే అది డ్రాప్ అయింది. ఇన్ని చేసినా కూడా చాలా బౌలింగ్లో మళ్ళీ అవుట్ అయిపోవడం జరిగింది. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిపోయాడు, మయాంక్ అగర్వాల్ త్వరగా అవుట్ అయిపోయాడు. నితీష్ రెడ్డి ఉన్నాడు కొద్దిసేపు, బట్ ఎక్కువ ఆడింది లేదు, 15 బాళ్ళకి 20. క్లాసన్ 4 బాళ్ళకు 2, చావలా అవుట్ చేయడం జరిగింది. మార్కో జాన్సన్ని పాండ్యా బౌల్ చేశాడు, షాబాజ్ అహ్మద్ని కూడా పాండ్యా అవుట్ చేశాడు. అండ్ ఆ తర్వాత అబ్దుల్ సమాద్నేమో షాబాజ్ అవుట్ చేయడం జరిగింది, ఎల్బీడబ్ల్యూ. సో బేసిక్గా వీళ్ళిద్దరూ 3 వికెట్లు తీశారు. సో హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 31 రన్లు ఇచ్చి 3 వికెట్లు, చావలా 4 ఓవర్లు వేసి 33 రన్లు ఇచ్చి 3 వికెట్లు. నాకు అంటే సర్ప్రైజింగ్, చావలా అంటే ఓకే స్పిన్నర్ కాబట్టి కొన్నిసార్లు లెగ్ స్పిన్నర్ కాబట్టి గూగ్లీలు వస్తుంటాయి, నార్మల్గా లెగ్ స్పిన్ వస్తుంటుంది, అది ఆడటం కొంచెం కష్టం ఓకే. బట్ పాండ్యా రీసెంట్ టైమ్స్లో అంత ఫామ్లో లేడు కదా, బట్ తను 3 వికెట్లు తీయడం అనేది బాగానే అనిపించింది. పోన్లే వరల్డ్ కప్కు ముందు అట్లీస్ట్ ఆ బౌలింగ్ విభాగంలో అయినా సరే కొంతవరకు ఫామ్లోకి వస్తున్నాడు, బ్యాటింగ్ ఎలాగ దొబ్బెడుతున్నాడు, అట్లీస్ట్ బౌలింగ్లో అయినా సరే కొంతవరకు ఆడుతున్నాడు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ఎస్ఆర్హెచ్లో నేను చెప్తున్నాను కదా, అసలు అంతవరకు ఎలాగెళ్ళిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ ఈజ్ ఎ నెక్స్ట్ లెవెల్ క్యాప్టెన్ అబ్బా, ఏ మాటకి ఆ మాట. నాకు నచ్చడు బేసిక్గా ప్యాట్ కమిన్స్ ఈజ్ ఎ పర్సన్ ఐ హేట్ అంటిల్ ఇండియా విన్స్ వరల్డ్ కప్. ఆ ఇండియా వరల్డ్ కప్ గెలిచేంత వరకు నేను హేట్ చేసే వాళ్ళలో ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఇండియాకు వరల్డ్ కప్ రాకుండా చేశాడు, అండ్ ఆ తర్వాత సైలెన్స్ చేస్తా అని చెప్పి మరీ సైలెన్స్ చేశాడు, విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు, ఇట్లా చాలా చేశాడు. కాబట్టి నాకెందుకు ఆ మనిషి నచ్చరు. వాళ్ళు వాళ్ళ కోసం ఆడారు, బట్ మనం ఓడిపోవడానికి రీజన్ ఆ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా నాకు నచ్చడు. హేట్ అంటే మరీ విపరీతంగా ద్వేషం అట్లా కాదు, అగార్జున అట్లా కాదు, కానీ
జస్ట్ నచ్చడు అనమాట నాకు. అయితే ఇంకా హ్మ్, సర్లే అనుకుంటాను. బట్ ఆ మనిషిని ఖచ్చితంగా మనము అన్ని విషయాల్లో పొగిడి తీరాలి. అటు బౌలింగ్ అద్భుతంగా చేస్తుంటాడు. ఇటు బ్యాటింగు ఎలా కావాలంటే అలాగా ఆడతాడు. మాక్స్‌వెల్ డబుల్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో 68 బాల్‌లు 12 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ అది. ఆ మాక్స్‌వెల్ ఔట్ అయిపోయి ఉంటే మనం ప్యాట్ కమిన్స్ విధ్వంసం చూసేటోళ్ళం ఆ రోజు. అదే కాదు టీ20లో చాలా ఫాస్ట్ హాఫ్ సెంచరీ కూడా చేయడం జరిగింది. ఈ మ్యాచ్ కూడా 17 బాల్‌లు 35 కొట్టాడు. సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆడతాడే. అసలు అట్లా ఎట్లా మౌల్డ్ చేసుకుంటాడో తనని నాకు అర్థం కాదు. ఏమోలే మొత్తానికి చాలా బాగా ఆడాడు. 17 బాల్‌లు 35 రన్స్ కొట్టడం జరిగింది. సో, ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ తనకే వస్తది మాక్సిమం. ఎందుకంటే 10 బాల్స్ దాటాడు. 205 సూర్యకుమార్ యాదవ్ 200 స్ట్రైక్ రేటే కదా! సో, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఆస్ట్రేలియన్స్ టీమ్‌కి కొంత స్కోర్ ఇచ్చారు. అంతే. అంతకుమించి ట్రావిస్ హెడ్‌కి 2 క్యాచ్‌లు డ్రాప్ లేదంటే అంత కూడా కొడతారని అంటే అదే ఒక క్యాచ్ డ్రాప్ ఒకటేమో నో బాల్ పడ్డది. సో, అది మ్యాటర్ అనమాట. సో, వీళ్ళ దాంట్లో తుషార, అన్షుల్ కాంబోజ్ వీళ్ళిద్దరూ కూడా గట్టిగానే తగిలించుకున్నారు. బుమ్రా చాలా బాగా బౌలింగ్ ఏశాడు. 4 ఓవర్లేసి 23 రన్స్ ఇచ్చి ఒక వికెట్. అది బుమ్రా స్టైల్ ఇంకా అది అలవాటు పడిపోయారు ఇంకా. బుమ్రా తక్కువ రన్స్ ఇవ్వడం అనేది ఇంకా కామన్ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో, వీళ్ళ పవర్ ప్లేలో బానే కొట్టినా కూడా ఇంకా తర్వాత మధ్య ఓవర్‌లో బాగా వికెట్ పడిపోయారు. లాస్ట్‌లో మళ్ళీ ప్యాట్ కమిన్స్ బాగా నిలబెట్టాడు ఆ టీమ్‌ని. కొంచెం మంచి పోరాడదగిన స్కోర్‌కైతే తీసుకొనొచ్చాడు. అంటే ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ గట్టిగా ఉంది కదా! సో, సమ్‌హౌ వాళ్ళు ఆపగలరేమో అనే కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేంత స్కోర్‌కైతే ప్యాట్ కమిన్సే తీసుకొచ్చాడు. సో, అంతవరకు నాకు బా అనిపించింది. ఇంకా తర్వాత బౌలింగ్ స్టార్ట్ అయింది. బౌలింగ్‌లో గూడా ఆహ్, యాక్చువల్‌గా చాలా త్వరగా నాకేమనిపించిందంటే వాళ్ళే ఇచ్చేస్తున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్‌లోనేమో అది ఎల్బీస్ ఒకటి 4 పోయినట్టుంది. సెకండ్ ఓవర్‌లో వైడ్ ఎళ్లి అది 4 పోయింది. ఇంకోటి ఎల్బీ 4 పోయింది. ఇన్ని ఎక్స్ట్రాలేందిరా నాయనా అనుకున్నాను నేను. ఇంక అందుకే ఎల్బీస్ మీద 10 ఎక్స్ట్రాస్, వైడ్స్ మీద 8, బైస్ మీద 4. అది మళ్ళీ బైస్ భువనేశ్వర్ బాల్‌లో అనుకుంటా. అది స్వింగ్ అయ్యి వెళ్ళిపోయింది క్లాసన్ పక్క నుంచి. ఇంక అది ఎక్స్ట్రా. అది వరుస పెట్టి ఎక్స్ట్రాలొచ్చినియి స్టార్టింగ్‌లో. అందుకే ఇషాన్ కిషన్ 1.4 దగ్గర 26కి ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ 3.2 దగ్గర 31 దగ్గర ఔట్ అయ్యాడు. నమన్‌దీర్ 4.1 దగ్గర 31 దగ్గర ఔట్ అయ్యాడు. బేసిక్‌గా నాకు బాగా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా ఇక్కడ? ప్యాట్ కమిన్స్ ఒక మేడిన్ ఏసాడు. భువనేశ్వర్ ఒక మేడిన్ ఏసాడు. అండ్ ఇంకొక ఓవర్ ప్యాట్ కమిన్స్‌ది ఒక్క రన్నే వచ్చింది. అది హైలైట్ అనిపించింది నాకు. కాకపోతే మళ్ళా లాస్ట్ ఓవర్‌లో 18 రన్స్ ఎళ్ళిపోయినాయి ప్యాట్ కమిన్స్‌వి. లేదంటే కొంతవరకు కంట్రోల్ చేసేవాళ్ళేమో గానీ, అసలు హైలైట్ ఏసారు కొన్ని ఓవర్‌లో అయితే మాత్రం. నాకు చాలా బా అనిపించింది. కానీ ఇంకా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయిపోయిందిగా. సో, 3 వికెట్లయితే త్వరగా పడ్డాయి. ఇంకా తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. అంటే స్టార్టింగ్ నుంచి తిలక్ వర్మ కొంచెం జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఏమో కొంచెం హిట్టింగ్ ట్రై చేస్తూ వచ్చాడు. ప్యాట్ కమిన్స్ ఒక ఓవర్‌లో 6వ ఓవర్‌లో 16, మార్కో జాన్సన్ 7వ ఓవర్‌లో 22. ఆ తర్వాత మళ్ళీ కొద్ది ఓవర్లు బాగా బ్రేక్ పడ్డది. 5, 4, 1, 9 అలాగొచ్చాయి. మళ్ళీ 12వ ఓవర్‌లో 12, 13వ ఓవర్‌లో 14, 15 ఓవర్‌లో 11, 16 ఓవర్‌లో 10, 17 ఓవర్‌లో 18 అట్లా అయిపోయిందనమాట మొత్తం అంతా గూడా. సో, ఇంకా లాస్ట్‌లో ఇంకా సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ అయితే కొట్టి సెంచరీ చేసేయడం జరిగింది. సో, సూర్యకుమార్ యాదవ్ ఆబ్వియస్‌లీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఫామ్‌లో ఉన్నాడనే ఫీలింగ్ వస్తోంది. బేసిక్‌గా తన టిపికల్ షాట్ సెలక్షన్ ఏదైతే ఉంటదో దానికి తగ్గట్టుగా ఆడుతున్నాడు. అలాగే ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇప్పుడు తనే. సో, నాకది బా అనిపిచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకేంటంటే వరల్డ్ కప్ టైంకి మనకేదైతే టీమ్ ఉందో అట్‌లీస్ట్ వాళ్ళలో ఒక 6, 7 ప్లేయర్స్ అయినా అట్‌లీస్ట్ అంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కలిపి 6, 7 ప్లేయర్‌లైనా సరే 11 మందిలో మంచి ఫామ్‌లో ఉంటే బెటర్ అనిపిస్తుంది గదా! ఇప్పుడు బుమ్రా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడే. నాకు సిరాజ్ మీద నమ్మకం లేదు నాకు. హర్షదీప్ అది కాలం కలిసి రావాలి. కలిసొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ బౌలరు. కొన్ని కొన్ని సార్లు యార్కర్‌లు కూడా బాగేస్తారు కాబట్టి పర్లేదనుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా అటు పరిస్థితి. ఇంకా సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడనిపిస్తోంది. దూబే ఏందో వరుసగా 2 మ్యాచుల్లో దోబెట్టాడు. ఇంకా తర్వాత రోహిత్ శర్మ పరిస్థితి ఏదో తెలియట్లే. విరాట్ కోహ్లీ ఓకే. ఆబ్వియస్‌లీ తనెప్పుడు తన టిపికల్ ఫామ్‌లో ఉంటాడు. అండ్ విరాట్ కోహ్లీకి ఇచ్చే రోలే వికెట్లు కాపాడడం. సో, ఆబ్వియస్‌లీ తను అలాగే ఆడతాడింకా. సో, ఇంకా తర్వాత హార్దిక్ పాండ్యా అబ్బే! మరీ వరస్ట్‌గున్నది కండిషను. హార్దిక్ పాండ్యా పరిస్థితి బాలే. ఇంకెవరున్నారు బ్యాట్స్‌మన్‌లు? నాకు టక్కున గుర్తు రావట్లేదు. ఎస్ఎస్‌పి జైస్వాల్ మీద కూడా నాకు నమ్మకం అయితే లేదు. కష్టమే. ఇక శుభ్మన్ గిల్ ఎలాగో రిజర్వ్డ్‌లో ఉన్నాడు. రింకు సింగ్ రిజర్వ్డ్‌లో ఉన్నాడు.
ఆ తర్వాత ఇంకెవరున్నారు? ఉన్నారు ఇంకా టీము టక్కన మొత్తం అంతా రీకాల్ అవ్వాలంటే కొంచెం టైం పడతది. బట్ ఏదైనా సరే మొత్తానికి నాకైతే చెప్తున్నాడు కదా! ఒక నలుగురు ప్లేయర్లు ఎంతవరకు బానే ఉన్న ఫీలింగ్ వస్తుంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ పరంగా ఓకేనేమో అనిపిస్తుంది. చాహల్ కూడా ఓకే గానీ, నాకు డౌటే. కుల్దీప్ యాదవ్ తోపు ఫామ్‌లో ఉన్నాడు బౌలింగ్‌లో. స్పిన్ పరంగా కుల్దీప్ యాదవ్, పేస్ పరంగా బుమ్రా ఈళ్ళిద్దరి మీదే ఆశలెక్కువున్నాయి. హర్షదీప్ పర్లేదు. సిరాజ్ తనదైన రోజు ఏదో అద్భుతంగా ఏస్తాడు కానీ, మామూలు టైంలో మాత్రం అలా ఇలా కొట్టించుకోడు. ఇక ఎళ్తా ఉంటాయి బంతులు బౌండరీలకే. నాకు ఇక్కడ పిచ్చు మధ్యలో నాకు నచ్చట్లేదు. నేను కార్నర్‌లకే ఎళ్తా ఉంటది బాలు. కొన్ని కొన్ని సార్లు సిరాజ్ బౌలింగ్‌లో. అట్లుంటది బౌలింగు. ఏందోలే. సో, మొత్తానికైతే ఎంఐ వాళ్ళు మ్యాచ్ గెలిచారు. అండ్ ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకొంచెం తగ్గుతాయి ఈ మ్యాచ్ తర్వాత. ఎందుకంటే ఈ మ్యాచ్‌కి ముందు వాళ్ళది 75% వరకు ఉందనమాట. బట్ నాకు తెలిసి ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళకి ఆ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయనైతే అనుకుంటున్నాను నేను. అండ్ ఐ థింక్ సో. సో, అదనమాట మ్యాటర్. నాకు తెలిసి చూడాలి మరి ఏమవుతదో. నెక్స్ట్ ఒక అప్‌కమింగ్ 3 మ్యాచ్‌లు ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్‌హెచ్‌కి ఆ 3 మ్యాచ్‌లు గూడా ఒకటి ఎల్ఎస్‌జీ, ఒకటి జీటీ, ఒకటి పంజాబ్. ఎల్ఎస్‌జీతో ఆల్రెడీ ఆడిందా? ఆడలేదు. జీటీతో ఆల్రెడీ ఆడింది అండ్ ఓడిపోవడం కూడా జరిగింది జీటీ చేతిలో. 162 కొడితే వాళ్ళు చేజ్ చేసేసారు ఆ స్కోర్‌ని. సో, జీటీతో ఒకసారి ఆడింది అండ్ ఓడిపోవడం జరిగింది. మరి రివెంజ్ తీర్చుకుంటారో లేదో చూడాలి. పంజాబ్‌తో 2 పరుగుల తేడాతో గెలిచారు యాక్చువల్‌గా. అండ్ నాకు తెలిసి ఈరోజు వాళ్ళ రివెంజ్ కోసం చూస్తారేమో చెప్పలేం కదా మనం. కాకపోతే ఏంటంటే ఎస్ఆర్‌హెచ్‌కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎల్ఎస్‌జీతోని హైదరాబాద్ నాకు తెలిసి 3 మ్యాచ్‌లు హైదరాబాదే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ 3 మ్యాచెస్ కూడా. నెక్స్ట్ 3 మ్యాచ్‌లు హైదరాబాదే. సో, అదొక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. హోమ్ టీమ్ అడ్వాంటేజ్. అండ్ వాళ్ళు దీని తర్వాత ఇంక హైదరాబాద్ వచ్చేస్తే ఇంక మొత్తం ఇక్కడే ఉంటారు కదా! హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటారు. అండ్ బిర్యానీలు తింటారు. ఆ ఏఎంబీ మాల్‌కి ఎళ్ళమాకండయ్యా మీకు దండం పెడతాను. ఆడ మీరెళ్ళడం, జనాల మీద పడిపోవడం అది కుప్పలు తెప్పలయిపోతుంది పరిస్థితి. అందుకే ఎళ్ళకండి. ఇంకా ఈ అమ్మాయి అంటారా? ఈ అమ్మాయి ఎళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ కేకేఆర్, ఎల్ఎస్‌జీ అంట. గెలిసినట్టే ఇంక కేకేఆర్‌తో. ఎల్ఎస్‌జీ సంగతి చెప్పలేం మరిక. అది మ్యాటరు. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, ఐపీఎల్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉందబ్బా! ఈ ఐపీఎల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే బాగా అనిపిస్తుంది. ఈ ఐపీఎల్ ప్రీవియస్ ఐపీఎల్స్‌తో కంపేర్ చేస్తే. అదొక అంటే బేసిక్‌గా ఎప్పుడు కొన్ని టీములకి ఏదో ఆర్‌సీబీకో లేదంటే వేరే టీములకో 1, 2 టీములకే టెన్షన్ ఉంటది. ఇప్పుడేంటంటే ఒక 5, 6 టీములకి టెన్షన్ ఉందనమాట. సో, అందువల్ల చాలా ఇంట్రెస్టింగ్ ఉందనిపించింది. సో, దాట్స్ ఇట్ గైస్ నాకైతే ఇలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీ అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.